హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా కువైట్ ఇంట్లో రంజాన్ పనులు స్టార్ట్ అయ్యాయి ఫ్రెండ్స్. మసాలాలు సామాన్లు తెచ్చుకొని ఇంటిని రంజాన్ కోసం రెడీ చేసుకున్నాం. టమోటా పచ్చడి, కోడికాళ్ళు, కర్రీ కూడా, ఇంకా బాలింతలకు ఇచ్చే మందులు, ఇవన్నీ కూడా తయారు చేస్తాం. ఇంటి పనులు, వంట, మా డైలీ లైఫ్ ఎలా ఉంటుందో వీడియో లాస్ట్ వరకు అయితే చూసి ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్. రంజాన్ టైంలో చాలా వంటలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ముందే ఇలా ప్రిపేర్ చేసుకుంటే తర్వాత టెన్షన్ ఉండదు. ఇవన్నీ రంజాన్ సామాన్ అంట. అంటే ఎన్ని గంటలకు పోయినావు? అంటే ఇంకెన్ని రోజులు ఉన్నది రంజాన్? 17 రోజులు ఉన్నది. ఇప్పటి నుంచే స్టార్ట్ అనమాట. అయ్యేంటి అంటే ఏడేసుకుంటారు? అయ్యా ఏడేసుకుంటారు, కథలకి వేసుకుని వంట చేసే పని. ఇవేంటి బైకాట్ ఉన్నాయి కదా, షమ్మ. ఇది వచ్చేసి షమ్మ అనమాట. ఈ గ్లాబ్స్, ఇవి వచ్చేసి గ్లాబ్స్ అనమాట, చదువులు వేసుకున్నాండి. ఇది పేరు అంటే సబ్బు అనమాట. అంటే ఇది బోగులు కడుక్కునే సబ్బు. ఇవన్నీ డబ్బాలు మా మసాలా పళ్ళకు వాటి చేతికి. సరే, ఇదంతా అదే వచ్చిందో ఇవన్నీ వచ్చేసి గోధుమలు అనమాట. ఈ మన సన్నవి వచ్చేసి ఈ రంజాన్ లో ఎక్కువ అరీసు జెరీష్ అని చేస్తారు. ఇది వచ్చేసి జెరీష్ అనమాట. అలాగైతే అయ్యా తిన్నావా? అంటే ఆమె ఇచ్చిన డబ్బులు నువ్వు అంటే ఎంత ఇచ్చింది? ఏం తిన్నావు? అది అయ్యండి హరీష్ జరీష్ అంటే ఇది గోధుమ నూక. ఇది వచ్చి ఇది హరీష్ కాదు, అంటే గోధుమ నూకతో చేస్తారు అనమాట రంజాన్ లో. పాప ఎత్తుకోమ్మా, అన్నీ అటు పెట్టే వంటలు. అదేసుకో అదేసుకో. ఆయన ఉబ్బంట బాగా ఎండగాస్తుంది కువైట్లో. ఈ మధ్య అంతా బాగా, ఈ మధ్య అంతా ఒకటేసారి పెట్టింది. ఇప్పుడైతే ఎండగాస్తుంది బాగా. ఇంకా జాకెట్ ఇప్పుడు లోపల పెట్టినాడు ఉబ్బకి. అదేందా తెరి కట్టండి, ఏం చేస్తారు దాంతో? సరే పోంగా పా. ఇది వచ్చేసి కస్తీర్ అనమాట. ఈ పీసులు అలా చదువుతాను ఖచ్చితంగా 12 అయింది. వచ్చేసి డబ్బాలు చూసారు, చెక్క లవంగాలు ఇవి చాలా తెచ్చున్నది అనమాట. చెక్క లవంగాలు అయితే 3 తెచ్చింది. ఇది వచ్చేసి గరం మసాలా. ఇదేమో పచ్చిమిరపకాయ పేస్ట్. ఇది వచ్చి పొడిమిరపకాయ పేస్ట్. ఇవన్నీ అయితే తెచ్చినాడు. అన్ని తెచ్చిన సామాన్ అన్ని మా ఆయనని లోపల పెట్టేశాడు. వాటితో పాటు కాజు, బాదం, అలాగే ముంతమాడి పప్పు ఇవన్నీ తెచ్చిందనమాట. ఇవి వచ్చేసి ఎక్కువ రంజాన్లో వాడతారు. వాళ్ళు ఎక్కువ స్వీట్ల పైన, అలాగే గార్నిష్ కోసం ఒకవేళ బిర్యానీ చేసినప్పుడు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మీరు చూస్తున్నవి బాలింతలకు ఇచ్చే మందులు. ఇవి మా ఇంట్లో చాలా స్పెషల్. బయట కొనకుండా ఇంట్లోనే తయారు చేసి ఒక బిజినెస్లో అమ్ముతారు. మామూలు టైంలో అయితే టైం తీసుకుని నెమ్మదిగా అయితే చేసుకోవచ్చు, కానీ రంజాన్ వచ్చాక పని చాలా ఎక్కువగా ఉంటుంది. రోజు వంటలు, క్లీనింగ్, ప్రిపరేషన్ చాలా బిజీ అయిపోతాం కదా. అందుకే ముందే ఇవన్నీ తయారు చేసి రెడీ చేసుకుంటాం. తర్వాత ఇబ్బంది పడకుండా ఇలా ముందే చేసి పెట్టుకుంటే బిజినెస్కి చాలా ఈజీగా ఉంటుంది. అవసరం వచ్చినప్పుడు మనం చేయొచ్చు అనమాట. మా మేడం కూడా చాలా మంచిగా ఆలోచిస్తారు ఫ్రెండ్స్. ఎన్ని పనులైనా కానీ ముందే అప్పటికప్పుడు కాకుండా ఇలా ప్లాన్ చేసుకొని అయితే చేసుకుంటుంది. అందుకే మాకు కూడా టెన్షన్ ఉండదు అనమాట. నిజం చెప్పాలంటే ఇలా ముందు ప్రిపేర్ అవ్వడం చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఈ రంజాన్ టైంలో మన మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఇవన్నీ ఫ్రెండ్స్ కువైట్లో బాలింత్ అంటే ఒక సాధారణంగా పిల్లలకు లేదా చిన్నారులకు ఇవ్వబడే ఒక హెర్బల్ టీ, అంటే కషాయం చాయ్ అంటారు కువైట్లో. ఇది ఎందుకు ఇస్తారంటే, అంటే ప్రోటీన్ కోసం చిన్నారులు బలహీనంగా పుట్టినప్పుడు
ఇలాంటివి తాగితే శక్తి, ఆహార జీర్ణం కోసం హెర్బల్ కషాయాలు ఇవ్వబడతాయి అన్నమాట. ఇవి చాలా మంచిది. అంటే ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. వంటకాల్లో కూడా ఇమ్యూనిటీ పెంచి మూలికలు ఉంటాయి. చిన్నారులు జలుబు, జ్వరం తగ్గించి ఇలాంటివైతే అమ్ముతారనమాట మా ఇంట్లో అయితే. ఇవన్నీ బాలింతలకు అమ్మేటి అనమాట. ఇవి తాగితే చాలా మంచి. ఇలాంటి కషాయాల్లో జీలకర్ర, అల్లం వంటి పదార్థాలు ఉంటాయి. ఇవి జీర్ణశక్తికి బలంగా ఇస్తాయి ఫ్రెండ్స్. అంటే పిల్లలు నిద్రపోకపోయినా, అలాగే బాలింతలకు నిద్ర పట్టకపోయినా ఇలాంటి కషాయాలు చిన్నారులకు నిద్రను మంచిగా ఇచ్చాయి అన్నమాట. ఇవి వచ్చేసి మెంతులు, అలాగే కలౌంజి. వీటి పేర్లు నాకు తెలియదు కొన్ని. ఇవన్నీ అయితే తీసుకొచ్చి ఇవన్నీ దంచి డబ్బాలకైతే తీసి పెట్టాలి. ఇవి చూసారా నాటు మందులు. ఇవన్నీ బాలింతలకు ఇచ్చేటి అన్నమాట. అలాగే వీటిలో చాలా రకాలైతే ఉన్నాయి. రోజ్ పూలు, అలాగే సొంటి, వీటి పేర్లు కూడా నాకు తెలియదు. రకరకాల మూలికలు అయితే ఉన్నాయి అన్నమాట. అన్ని నాటు మందులకు సంబంధించినవి. కువైట్లో బాలింతలకు ఇచ్చే నాటు మందులు ఇవన్నీ మా మేడం ఇంట్లోనే తయారు చేసి అంటే అమ్ముతారనమాట. ఇందులో ఎండిన రోజా పువ్వులు, సొంపు, వాము, ఇంకా చాలా రకాల నాటు గింజలు, ఆయుర్వేద టైప్ పదార్థాలు ఇవన్నీ కలుపుతారు. అన్నీ బాగా ఎండబెట్టి గ్రైండ్ చేసి మిక్స్ అంటే కచ్చాపచ్చా రోట్లు అయితే దంచాలి. కొన్ని అయితే మిక్స్ చేయించదు అనమాట, బయట ఆడిచ్చది. ఆ తర్వాత ఇలా అన్ని డబ్బాలు అయితే వేసి పెట్టుకోవాలి. వాటిపైన పలానా ముందు అని పేర్లు అయితే రాశారనమాట. ఇంట్లోనే తయారు చేసి అందరికీ ఉపయోగపడేలా రెడీ చేస్తారు. ఇలాంటి మందులన్నీ మా మేడంకి చాలా బాగా తెలుసు అనమాట. ఇది అంటే ఏది ఆరోగ్యానికి మంచిది, అంటే ఏది ఆరోగ్యానికి మంచిది కాదని నిజంగా చెప్పాలంటే చాలా కేర్ తీసుకుంటారు. చాలా ముందే తయారు చేసి పెట్టుకుంటే రంజాన్ టైంలో మాకు ఎలాంటి టెన్షన్ ఉండదు కదా. అవసరం వచ్చినప్పుడు అవి అమ్ముకుంటుంది అనమాట. చూసారా ఇవన్నీ అయితే ఈ ఆకులు మనకన్నీ దొరికేటి ఇవన్నీ, కానీ వాటి పేర్లు అయితే నాకు ما في شيء بس حلو. بس حلو؟ ايه حلو واجد الرجال. سوي باربيكيو. سوي فراي بقى هذا حلو واجد. Iprituhon ko kaya nino i-fry? Fry ko na iba daw. Ito daw nito na. Yan, boss. Alas, mafi. ಅದಕ್ಕೆ Boss, kagiti yan. ఇంట్లోకి కావాల్సిన సామాన్లు అన్నీ మా ఆయన మా మేడమే తెచ్చారనమాట. ఇద్దరు కలిసి రంజాన్కి ముందు నుంచే ప్లాన్ చేసుకొని తెచ్చారన్నీ. అంటే ప్రతిరోజు కాకపోయినా అప్పుడప్పుడు పోతారనమాట. మార్నింగే లేసిపోతారు. అంటే కొంచెంగా సామాన్లు తెచ్చారనమాట. ఒకసారిగా అన్నీ కొనకుండా ఒకరోజు మసాలాలు, ఒకరోజు డ్రై ఫ్రూట్స్ అంట, మరొక రోజు కిచెన్కి సామాన్లు, అలాగే నెమ్మదిగా అన్నీ తెచ్చుకుంటారు. చాలా అంటే ఇలా చేస్తే మనకు డబ్బులు కూడా కొంచెం సేఫ్ అవుతాయి అన్నమాట. మనకి కూడా కొంచెం ఈజీ అవుతుంది. రంజాన్ వచ్చిన తర్వాత బయటకు వెళ్ళడానికి టైం ఉండదు కదా. అందుకే ఫ్రెండ్స్ ముందే అన్నీ రెడీ చేసుకుంటారు. నిజంగా చెప్పాలంటే మా మేడం చాలా మంచిగా ఆలోచిస్తారనమాట. అంటే మనం ఎలాంటి టెన్షన్ పడకుండా తొందరగా పనులు చేయకుండా ముందే ప్లాన్ చేస్తారనమాట. అందుకే మా ఇంట్లో రంజాన్లో ఎలాంటి ఇబ్బంది ఉండదు ఫ్రెండ్స్. అన్నీ సంతోషంగా జరుగుతాయి. ఇదైతే టమోటా పచ్చడికి అనమాట. ఫస్ట్ అయితే జీలకర్ర, ధనియాలు అన్నీ వేయించుకొని, ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకొని, కరివేపాకు వేసుకొని, ఆ తర్వాత టమోటాలు, సాల్ట్ ఇవన్నీ వేసి బాగా మగ్గించుకోవాలి. ఇప్పుడైతే పసుపు వేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ మనకు సరిపడినంత. నేనైతే కొంచెం ఎక్కువ వేసుకుంటాను అనమాట. పసుపు వేసుకొని బాగా మగ్గించుకోవాలి. అలాగే సరిపడినంత చింతపండు, ఎందుకంటే టమోటాలు పుల్లగా ఉంటాయి కాబట్టి నేనైతే కొంచెమే వేసుకుంటాను అనమాట. ఇవన్నీ వేసి కొంచెం చల్లారాక మిక్సీ కొట్టుకోవడమే. ఈ పచ్చడి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది బిగ్ బాస్లో ఎన్టీఆర్ అయితే చేసినాడు. అప్పటి నుంచి నేను చేశాను అనమాట. ఇదేమో కువైట్ వాళ్ళకి వచ్చేసి కోళ్ళన్నం అయితే చేస్తున్నారు. ఇది చికెన్ మచ్చిపూస్ అనమాట. ఇదేమో కోళ్ళు ఇలా ఫిరిన్లు అయితే పెట్టుకున్నారు. వీళ్ళకు పిల్లలకైతే ఆయిల్లో ఫ్రై చేస్తారనమాట. వీళ్ళకి పెద్దవాళ్ళకి కాబట్టి ఈరోజు ఇలా అందులోకి డక్కూస్ అనమాట, టమోటా డక్కూస్. ఇదేమో డైవర్లకు, ఇంట్లోకి అర్థం వాళ్ళకు వైట్ రైస్ అనమాట. ఇదేమో నా టమోటా పచ్చడి. ఇవన్నీ ఇలా మగ్గిపోయిన తర్వాత నేనైతే మిక్సీకి వేసుకున్నా. ఇలా ఆడించుకున్న తర్వాత మనం పైన అయితే ఉల్లిపాయలు వేసుకోవాలి. అంటే ఫస్ట్లో కూడా ఆయిల్ వేయించేటప్పుడు వేసాను కదా. ఇప్పుడు మళ్ళీ మనకు తినేటప్పుడు కొంచెం బాగుంటుంది అనమాట. ఇలా పచ్చి ఉల్లిపాయలు అయితే వేసుకుంటున్నా. ఇవన్నీ వేసుకొని కలిపేసుకోవడమే అంతే. అలాగే మటన్ ఫ్రై కూడా
ఇది ఈరోజు వంటలు. కువైట్లో రంజాన్ నెల అంటే చాలా స్పెషల్. ఇంటిని క్లీన్గా ఉంచుకోవాలి, మనసు కూడా ప్రశాంతంగా ఉండాలి. అందుకే ముందే అన్ని రెడీ చేసుకున్నాం ఫ్రెండ్స్. మీరు కూడా ముందే ప్రిపేర్ అవుతారా ఫ్రెండ్స్? కామెంట్లో చెప్పండి. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.